హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తెలంగాణ స్పెషల్ టమాటో చారు చేస్తున్నానండి. చాలా యమ్మీగా వచ్చింది. నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ చేస్తాను. ఇలా చేయడం వల్ల చిన్నలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు. అందుకోసం మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్‌లోకెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్దాము. టమాటో చారు కోసం నేను ఒక హాఫ్ కిలో టమాటోస్ తీసేసుకొని ఇలా పెద్దగానే ముక్కలు కట్ చేసుకున్నానండి. అంటే మనకు ఒక టమాటోలో 4, 5 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం ఏదైతే టమాటోలు కట్ చేసుకున్నామో అవి వేశాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక నేను కొత్తిమీర ఇలా మనం కాడలతోనే వేస్తే మనము అవి మగ్గేటప్పుడు అందులో ఉన్న రసం అనేది ఇందులో దిగి చాలా యమ్మీగా అవుతుందండి. సో ఇలా మనం ఒక్కసారి కలుపుకున్నాక ఒక 10-15 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. మనం లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకు అందులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి టమాటోస్ అనేది అడుగంటిపోతుంది. సో చూడండి, ఇలా మనం ఒక్కసారి ఉడికాక ఒక 10 మినిట్స్ తర్వాత అది మూత తీసాను. ఇలా ఉడికిపోయింది. మనకి స్పూన్‌తోని స్మాష్ చేసుకున్నాను. మనకి ఇందులో వేసుకోవాల్సిన మసాలా కోసం మిరియాలు ఒక 10-15, కొంచెం జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకున్నానండి. కచ్చా పచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి వచ్చేసి ఒక 10-15 వరకు తీసుకున్నాను. అవి కూడా మనము కచ్చా పచ్చా దంచుకోవాలి. ఇప్పుడు మనకి టమాటోస్ అనేది ఉడికిపోయాయి. అవి స్మాష్ చేసుకున్నానండి స్పూన్‌తోని. ఒక్కసారి ఇలా అనుకున్నాను. అది కూల్ అయ్యాక ఇలా మనము కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా మనం గట్టిగా పిసుక్కోవాలండి. మనకి ఎంత బలం ఉంటే అంత గట్టిగా పిసుక్కోవాలి. చూడండి, ఇలా మనం బాగా పిసుక్కున్నాక ఇలా మనకి కొంచెం వాటర్, కొంచెం మనకి ఇది వస్తే సరిపోతుంది. వాటర్ వస్తూ అందులో ఉన్నది మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. కొంచెం కొంచెం టమాటో ముక్కలు అనేది మనకి పంటికి తగులుతూనే బాగుంటుంది. సో అందుకోసం మీరు కంప్లీట్గా గుజ్జు అనేది తీయకండి. ఇలా అది అయిపోయాక నేను ఫిల్టర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను ఒక 2 పావులు ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకున్నాక అందులోనే ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, మనము వెల్లుల్లి దంచి పెట్టుకున్నామో అది కూడా వేస్తున్నానండి. ఇది మనం కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు ఒక 3 రెమ్మలు వేసేసుకొని ఇందులో మునక్కాయలు వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి మునక్కాయలు. మనం టమాటో రసంలో వేసుకుంటే చాలా యమ్మీగా ఉంటాయి. మనకి ఉత్తగా తినబుద్ధి కాదు కదండి చారు. అందువల్ల మనం ఇలా మునక్కాయలు యాడ్ చేసేసేస్తే మనకి టమాటో చారుది ఇంకా టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. మనకి ఇది కొంచెం మగ్గాక ఇందులోనే కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనము టమాటాలు బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కదండి. అందువల్ల కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనకి మునక్కాయలు అనేది కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు మనం రసం అనేది ఇందులో వేసేసుకొని, టమాటో రసం తీసాం కదా, ఆ రసం ఇందులో వేసేసుకొని తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మనం ఒక్కసారి కలుపుకుంటున్నాను. కొంచెం మనకు బాయిల్ అయ్యాక మనం ఏదైతే మనము మిరియాలు, జీలకర్ర దంచుకున్నామో కచ్చాపచ్చ, అది ఇందులో వేస్తున్నాను. ఆ పొడి వేసుకొని ఒక 2 ఆనియన్స్ అండి పెద్దగా కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం లిడ్ పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు మనం బాగా మరిగించుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తుందో. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. మనకి మునక్కాయలు కూడా చాలా మంచిగా ఉడికిపోయాయండి. ఇలా చేయండి మీరు ఒక్కసారి. పిల్లలు, చిన్నలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారండి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇంకా మనకి పల్చగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదండి. మనకి అందరికీ దగ్గులు, సర్దులు అవుతాయి కదా. సో ఇలా ఇష్టంగా తింటే నోటికి ఏది ఇష్టం అనిపించదు. ఇలా రసం చేసుకుంటే బాగుంటుంది. మా అమ్మమ్మ టేస్ట్ చేసి చెప్తుంది ఈరోజు.
ఎట్లుందమ్మమ్మ? మంచిగా ఉందా? మంచిగా ఘాటుగా ఉందా మిరియాలు వేసిన? ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదండి, జలుబులు దగ్గులు ఉంటాయి కదా. ఇప్పుడు నాకు కూడా అదే ప్రాబ్లం, అందుకే ఇలా చారు చేసుకున్నాను. చాలా బాగుంటుంది. పిల్లలకైనా దగ్గులు సడుగులు ఉంటే మనం ఇలా మిరియాలు వేసి చేస్తే చాలా బాగుంటుంది. మనకి అంచుకొచ్చేసి మనకి ఆమ్లెట్ అయినా, బాయిల్డ్ ఎగ్ అయినా, పాపడాలైనా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లేదు, అందుకే నేను చేయలేదు. మీరు చేసుకొని తినండి. ఈ రెసిపీ ఇలా మీరు నా విధంగా చేసినట్టయితే నాకు ఒక్కసారి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నార్మల్గా మనం ఓన్లీ టమాటోస్ కాకుండా ఇలా మునక్కాయలు వేసుకొని చేసుకుంటే టమాటో చారు టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీ కోసం ముందుకు వస్తాను. బాయ్.